ఓకే. స్క్రీన్ షేర్ చేస్తాను. మంగళాచరణతో మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. నా వాయిస్ వినిపిస్తుందా అండి మీకు? నా స్క్రీన్ కనిపిస్తుంది మాతాజీ. కదా, కనిపిస్తుంది మాతాజీ. స్క్రీన్ కనిపిస్తుంది. కనిపిస్తుందా? కనిపిస్తుంది మాతాజీ. ఓకే. సో ఈరోజు శ్లోకము స్క్రీన్ కనిపిస్తుంది కదా ప్రభుజీ? ఒక్క నిమిషం. ఓకే. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగా సమాచర. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగా సమాచర. హరే కృష్ణ. వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదువుతారా ఎవరైనా? మాతాజీ, ప్రభుజీ. యజ్ఞార్థాత్ యజ్ఞుని లేదా విష్ణు కొరకు మాత్రమే చేయబడే కర్మణః కర్మ కంటే అన్యత్ర అన్యమైనది లోకః లోకంలో ఆయం ఈ కర్మ బంధనః కర్మ ద్వారా బంధము తత్ అతని అర్థం కొరకే కర్మ పని కౌస్తేయ ఓ కుంతీపుత్ర ముక్త సంగ సంగత్వము నుండి విడివడి సమాచర చక్కగా చేయవలసింది. విష్ణువు కొరకు యజ్ఞ రూపంలో చేసే కర్మను చెయ్యాలి, లేకపోతే ఈ భౌతిక జగత్తులో కర్మ బంధకారం అవుతుంది. అందుకే ఓ కుంతీపుత్ర, అతని ప్రీత్యర్థమే నీ కర్మలను చేయవలసింది. ఆ ప్రకారం నీవు సర్వదా బంధ విముక్తుడవై ఉంటావు. హరే కృష్ణ. సో ఈరోజు ఏంటంటే ఇది శ్లోకము మనకు 3వ చాప్టర్ నుంచి 9వ శ్లోకం అన్నమాట. మనకు నిన్నటి వరకు ఇది సెకండ్ చాప్టర్ అన్నది అయిపోయింది మనకు. ఓకే. సో ఈరోజు ఇప్పటి వరకు ఏం తెలుసుకుందామండి మనము? ఇప్పటి వరకు సెకండ్ చాప్టర్లో మీకు గుర్తున్న పాయింట్స్ ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? కామన్ టాపిక్స్ ఏముండే? మనము ఆత్మ అని తెలుసుకున్నాము. హరి బోల్, కరెక్ట్. మనం ఆత్మ అని తెలుసుకున్నాం ఇనిషియల్ కొన్ని శ్లోకాల్లో, చాలా శ్లోకాల్లో చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. అవును మాతాజీ. అవును మాతాజీ. మళ్ళీ నిన్న వచ్చేసి అంతర్ముఖుడు అది బాహ్యముఖుడు. తెలుసుకున్నా. అవును, అంతర్ముఖుడు
అనేవాడు ఎలా ఉంటారు, బహిర్ముఖుడు ఎలా ఉంటాడు, వాళ్ళ బాహ్యముఖుడు ఎలా లక్షణాలు. అనేవారు ఎలా ఉంటారో తెలుసుకున్నాం ప్రభు మాతాజీ. అవును మాతాజీ, హరే కృష్ణ, కరెక్ట్ చెప్పారు. తర్వాత అదే, తెలుసుకున్నాం. కృష్ణుణ్ణి ఆరాధించడం, కృష్ణ భక్తి సేవలో ధ్యానం ఇంద్రియ నిగ్రహం, ధ్యానం ఇంద్రియ చేసుకోవడం. ఇంద్రియ ఆ, నిగ్రహాలను అవును, చాలా నియంత్రించుకోవడం, ఇంపార్టెంట్ కోపము టాపిక్, కరెక్ట్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇంద్రియ నిగ్రహ ఇంద్రియాలు ఎట్లా నిగ్రహించుకోవడము, హయ్యర్ టేస్ట్ గురించి చెప్పుకున్నాము. ఎలా ఆ, కొన్ని ఆర్టిఫిషియల్గా పాసిబుల్ కావు మనకు. ఆమ్, వాటికి హయ్యర్ టేస్ట్ అన్నది ఇవ్వాలి, ఆ కాన్సెప్ట్ తెలుసుకున్నాము. ఆర్టిఫిషియల్గా ఇంద్రియ నిగ్రహం చేసి అలా వీలు కాకపోతే ఏమవుతుంది, ఒక చైన్ రియాక్షన్ కూడా తెలుసుకున్నాం. మెల్లిగా ఏమవుతుంది, ఆమ్, ఉమ్, ఆసక్తి, తర్వాత కామము, క్రోధము, దాని తర్వాత లాస్ ఆఫ్ బివిల్డర్మెంట్, మొత్తం ప్రణశ్యతి, లాస్ట్కి తనని తనే కోల్పోతాడు. ఆ చైన్ రియాక్షన్ మొత్తం 2 శ్లోకాల్లో వస్తుంది, అది తెలుసుకున్నాము. సో మెయిన్గా ఉమ్, ప్రైమరీ టాపిక్స్ లాస్ట్ సెకండ్ చాప్టర్ ని సాంఖ్య యోగం అని అంటారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పినట్టు ఉమ్, ఇనిషియల్గా మనకు చాలా శ్లోకాల్లో ఆత్మ ఇంకా శరీరం, వాటి డిఫరెన్సెస్, దాని తర్వాత మనకు ఇవన్నీ టాపిక్స్ కూడా వచ్చాయి కదండి, ఇవన్నీ ఆ, ఎట్లా ఆ, సెన్స్ కంట్రోల్ దాని గురించి. సో ఈ ఇక్కడ ఏం చెప్పారు, ఇదేంటి బుద్ధి యోగా, లేకపోతే దాన్ని ఏమంటారు, నిష్కామ కర్మయోగా అని కూడా అంటారు. నిష్కామ కర్మయోగ లేకపోతే బుద్ధి యోగ అంటే ఏంటి, పేర్లోనే ఉంది నిష్కామ కర్మయోగ. నిష్కామ అంటే ఎలాంటి కామము లేకపోతే ఎలాంటి సెల్ఫిష్ యాటిట్యూడ్, నాకు ఇది కావాలి అది కావాలి అని అన్న ఆసక్తి లేకుండా పని చేయడము. దాన్ని ఆ యోగా, యోగా అంటే ఆ మీనింగ్ ఏంటంటే టు లింక్, అంటే భగవంతుడికి మనల్ని మనము, ఆత్మకు పరమాత్మకు ఒక లింక్ ఏర్పాటు చేసుకోవడం, కనెక్షన్, దాన్ని యోగా అంటారు. ఇప్పుడు ఈ మధ్యలో యోగా అని జస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ని దాన్ని యోగా అని పేరు పెట్టుకున్నాం, కానీ నిజంగా యోగా అంటే దాని మీనింగ్ ఏంటి, ఆత్మకు పరమాత్మకు మధ్యలో లింక్ని క్రియేట్ చేసుకోవడంని. అది ఉంది, ఆల్రెడీ లింక్ అన్నది ఉన్నది, మనం మర్చిపోయాము. దాన్ని టు రీఎస్టాబ్లిష్, మళ్ళీ మనం పునఃస్థాపించుకోవాలి. అది యోగా ప్రాసెస్ అన్నమాట. అందులో రకరకాల యోగా ప్రాసెస్లు ఉన్నాయి. మెయిన్గా మనకు భగవద్గీతలో బ్రాడ్గా డివైడ్ చేసుకుంటే మనకు ఫస్ట్ 6 చాప్టర్లు కర్మయోగ, మధ్యలో 6 చాప్టర్లు భక్తి యోగా, దాని తర్వాత 6 చాప్టర్లు మనకు జ్ఞాన యోగా గురించి చెప్పబడుతుంది. సో ఇప్పుడు మనం ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నాము. సో మనకు సెకండ్ చాప్టర్లో ఇవి చెప్పారు కదా, నిష్కామ కర్మయోగ. సో నిష్కామ కర్మయోగ అంటే ఎలాంటి ఆసక్తి లేకుండా మనం పనిచేయడం, దాని గురించి కూడా డీటెయిల్గా తెలుసుకున్నాం. మరి ఎలాంటి ఆసక్తి లేకుండా పని ఎలా చేస్తారు, దాని గురించి ఇంకా డీటెయిల్డ్గా ఈ శ్లోకాలో చెప్తున్నారు. ఇప్పుడు ఒక యాక్చువల్గా ఏమైందంటే సెకండ్ చాప్టర్ తర్వాత అర్జునుడికి ఒక కన్ఫ్యూజన్ వచ్చేసిందండి. సో అర్జునుడి కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇప్పుడు సారీ, ఇప్పుడు అర్జునుడు ఏమనుకుంటున్నాడు, కృష్ణ మీరు నాకు ఏమని చెప్పారు, ఫస్ట్ ఏమో ఓకే మనం ఆత్మ, తర్వాత దేహం కాదు ఆత్మ అని చెప్పారు. దాని తర్వాత ఈ ఇంద్రియ నిగ్రహణ గురించి చెప్పారు. ఇంకా ద్వంద్వాల నుంచి పైకి వెళ్ళమన్నారు. మరి ఇవన్నీ వద్దనుకోనే కదా నేనేమి యుద్ధము చేయను అని అంటున్నాను. ఈ ద్వంద్వాలు వద్దు, ఈ గెలిచి నాకు రాజ్యము సంపాదించాలని ఏం లేదు, నాకు నా భౌతిక ఇంద్రియాల సంతృప్తి కోసం నేనేదో యుద్ధం చేసేసి నేనేదో గెలవాలని నాకు నాకు లేదు. అందుకనే కదా నేను ఇవన్నీ వదిలేస్తాను అంటున్నాను. నేను అందుకని నేను యుద్ధం చేయను అంటున్నాను, నాకు ఇంద్రియ తృప్తి చేయాలని లేదు. మరి నన్ను ఎందుకు యుద్ధం చేయమంటున్నారు, అది అర్జునుడికి కలిగిన కన్ఫ్యూజన్. అర్థమైంది కదా అర్జునుడి కన్ఫ్యూజన్ ప్రభుజీ మాతాజీ. ఆ, అదే మనకు కృష్ణ ఏం చెప్పాడు, సెన్స్ కంట్రోల్ గురించి చెప్పారు, చాలా స్ట్రెస్ చేశారు. ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి, సుఖం దుఃఖం గురించి ఆలోచించొద్దు అని ఇవన్నీ చెప్తే అర్జునుడు ఏమనుకుంటున్నాడు, అది కొంచెం వేరేలాగా అర్థం చేసుకున్నాడు తను. నేనేమి యుద్ధం చేసి గెలిచి రాజ్యాన్ని ఏం భోగించుకోవాలని నాకు లేదు,
సో నేనేం ఇంద్రియ తృప్తి చేయను, కాబట్టి నేను యుద్ధం చేయను. నాకేం ఇంద్రియ తృప్తి చేయాలని లేదు, అందుకనే నేను యుద్ధము చేయను అని అంటున్నాడు. సో అందుకనే ఆ, మూడో చాప్టర్లో ఫస్ట్ కొన్ని శ్లోకాల్లో అడుగుతాడు, అర్జునుడి ప్రశ్నలు ఉంటాయి. ఇదేంట కృష్ణ, నాకు అర్థం కావట్లేదు, మీరు ఒక సైడ్ ఏమో మరి యుద్ధం చేయమంటున్నారు, ఇంకొక సైడ్ ఏమో ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలని అంటున్నారు, మరి నేను ఏం చేయాలి, పని చేయాలా చేయొద్దా, యుద్ధం చేయాలా చేయొద్దా, నాకు అర్థం కావట్లేదు అని అడుగుతున్నాడు. సో అందుకని ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నాడు అంటే, కృష్ణుడు ఏం చెప్తున్నాడు అర్జునుడికి, అర్జున నువ్వు పని చేయాలి, కాకపోతే ఆ పని చేశాక ఆ ఆసక్తి, పని తర్వాత వచ్చే దాని పట్ల ఆ ఆసక్తి మాత్రము వదులుకోవాలి అని కృష్ణ చెప్తున్నాడు. పని చేయాలి, ఎందుకంటే ఆ, కర్మ అన్నది ఖచ్చితంగా చేయవలసిందే, కాకపోతే ఆ కర్మ చేసిన తర్వాత వచ్చే ఫలితం పట్ల ఆసక్తి అన్నది ఉండొద్దు అని ఆ విషయము చెప్తున్నాడు. సో ఆ విషయంని ఇంకా డీటెయిల్డ్గా ఈ శ్లోకం ద్వారా మనకు ఆ, కృష్ణ చెప్తున్నాడు అనమాట. యజ్ఞార్థాత్ అంటే యజ్ఞము కోసము చేయమని చెప్తున్నారు. అయితే యజ్ఞము అంటే ఏంటండి మీ దృష్టిలో? యజ్ఞం అంటే ఏంటి? హోమాలు అలా పూజలు అలా చేస్తారు కదా అంతే. మాతాజీ. ఆ, మనకు తెలిసిన యజ్ఞాలు పూజ, హోమాలు, ఇంకా ఆ, మధ్యలో ఏంటి, మెయిన్ గా మనకి యజ్ఞం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి, అవే మధ్యలో గుర్తొస్తాయి. ఆ, ఒక నిప్పు ఉంటుంది, ఫైర్ ఉంటుంది, ఒక పూజారి అయ్యగారు కూర్చొని ఉంటారు, చేస్తారు, హోమం. ఆ, చేస్తారు హోమం, కరెక్ట్. సో ఇక్కడ కాకపోతే కృష్ణుడు లేదా యాక్చువల్గా కృష్ణుడి అవతారం లేదు, విష్ణుమూర్తి అవతారం కూడా ఒక అవతారం మనం భాగవతంలో చూస్తే యజ్ఞ అని అన్నది యాక్చువల్గా అది కృష్ణుడి పేరు. యజ్ఞ అన్నది కృష్ణుడి పేరు. మనకు భాగవతంలో కూడా ఆ, కృష్ణుడి రకరకాల అవతారాల పేర్లు అవి ఉన్నాయి, అందులో యజ్ఞ అన్నది కూడా ఒక అవతారమే. సో ఈవెన్ మనం వేదాలలో చూసుకుంటే ఈ యజ్ఞ అన్నది అసలు ఎవరి కోసం చేయాలి, ఏంటిది అని క్లియర్గా వివరించబడింది. అండ్ యజ్ఞ పురుషుడు అని కూడా అంటారు. యజ్ఞ పురుషుడు ఎవరంటే అది విష్ణుమూర్తి లేదా కృష్ణ. సో ఆ, ఇక్కడ కాకపోతే ఏంటంటే అది డైరెక్ట్గా చెప్పట్లేదు. కృష్ణ ఏంటంటే మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా తీసుకొస్తున్నాడు మనం ఆ లెవెల్కి. అంటే డైరెక్ట్గా నువ్వు నా కోసం, నా సంతృప్తి కోసం పని చేయని చెప్పట్లేదు డైరెక్ట్గా, ఎందుకంటే అది మన కోసమే. ఎందుకంటే ఒక ఉమ్, ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుంటే, ఒక ఒక అత్త ఒక కోడలికి ఒక ఏదైనా చెప్పాలని అనుకున్నది అనుకోండి, కొన్నిసార్లు ఏం చేస్తుందంట అత్త తన కూతురికి చెప్తుందంట, ఆ నాన్న ఇది ఇలా కాదు, అలా చేయాలి, ఫస్ట్ వంట చేస్తున్నప్పుడు కానీ ఏదైనా ఫస్ట్ ఇది వేయాలి, అది వేయకూడదు, ఇట్లా ఇట్లా చేస్తే అది అవుతుంది అది అవుతుంది అనేసి ఫస్ట్ బిడ్డకు చెప్తుందంట. అంటే బిడ్డకు చెప్తే బిడ్డకు చెప్పింది ఆ, ఆమ్, ఏమంటారు, కోడలు కూడా విని అది ఫాలో కోడలు అవుతుంది. విని అర్థం చేసుకుంటుందని. కరెక్ట్గా. సో ఏంటంటే కోడలికి డైరెక్ట్గా చెప్తే కొంచెం హర్ట్ అవ్వచ్చు, ఈగో క్లాషెస్ అవి ఇవి ఏమైనా రావచ్చు అని అప్పుడప్పుడు ఇంటెలిజెంట్గా ఏం చేస్తుంది, బిడ్డ అయితే ఏమనుకోడు. సో ఇక్కడ ఏంటంటే కృష్ణ కూడా అదే టెక్నిక్ ఫాలో అవుతున్నాడు. మనందరికి డైరెక్ట్గా చెప్తే మనం తీసుకోమనేసి అర్జునుడి ద్వారా మనకు చెప్తున్నాడు. అది కూడా అర్జునుడికి డైరెక్ట్గా చెప్పట్లేదు, కొంచెం ఇండైరెక్ట్ మెల్ల గ్రాడ్యువల్గా ఆ స్టేజ్కి తెస్తున్నారు. సో యజ్ఞ అర్థాత్ అని చెప్తున్నారు ఇక్కడ. మనకు ఎప్పుడైనా కానీ మనం మనం ఆలోచించుకోవచ్చు, మనం రెగ్యులర్ యాక్టివిటీస్లో కూడా మనం ఏ పని అయినా కానీ, లైక్ ఆఫీస్ పని అయినా కానీ, కుకింగ్ కానీ, లేకపోతే ఏదైనా కానీ ఎవరి ఎందుకు చేస్తాం, ఏ ఏ పని అయినా మనం ఎందుకు చేస్తాం? ఫస్ట్ లెవెల్ ఆ, మన కోసం మనం చేసుకుంటాం, ఆ, కరెక్ట్. నెక్స్ట్ ఇంకెవరెవరి కోసం చేస్తాం మనం పనులు? ఇంట్లో వాళ్ళందరి కోసం చేస్తాం. కరెక్ట్ మాతాజీ, ఇంట్లో వాళ్ళ కోసము, పిల్లలు ఉంటే పిల్లలు, తల్లిదండ్రులు ఉంటే పిల్లలు. తల్లిదండ్రులు, ఇంకెవరైనా ఆ, ఫ్యామిలీ వాళ్ళ కోసము. ఇంకా కొంచెం ఒక సెల్ఫ్లెస్ పర్సన్, ఒక అంటే తను లేదా తనకు సంబంధించిన వాళ్ళ కోసమే కాకుండా
ఇంకా కొంచెం ఎక్కువ ఆలోచించేవాడు తను ఎవరి కోసం చేయగలరు పనులు? సమాజం కోసం కానీ పక్క మేబీ వాడ పొరుగు సమాజం. ఇరుగు పొరుగు వాడ. కరెక్ట్, కరెక్ట్, హరిబోల్. సో మనం ఇంటి ఇంటి పక్కన వాళ్ళ గురించి అలా ఆలోచించవచ్చు. సరే వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలి అలా అనేసి, ఇంకా దానికంటే కొంచెం హయ్యర్ లెవెల్ సమాజం కోసం సమాజం. ఏదైనా చేయడం, సోషల్ సర్వీస్, చారిటబుల్ ట్రస్ట్ రన్ చేస్తారు, లేకపోతే మనకు చిన్నగా తోచినంత వరకు ఏదైనా ఆ ఏదైనా అనాథాశ్రమంకి ఇవ్వడమో, లేకపోతే వికలాంగులకు, వృద్ధులకు ఏదైనా అలాంటి పనులు చేస్తారు. కొంచెం అది హయ్యర్ అంటే మెల్లమెల్లగా అక్కడ ఏం చూస్తున్నాం మనం, నేను నా అన్న సర్కిల్ కొంచెం కొంచెంగా పెద్దగా పెద్దగా అవుతూ పోతుంది కదా. పెంచుకుంటూ మన వెళ్తాం. మన మన సర్కిల్ అన్నది పెద్దగా అవుతుంది అంటే నా నా వాళ్ళు అన్న దాంట్లో మనం ఇంకా ఇంక్లూడ్ చేస్తున్నాం, బయట వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాము. ఇంకా అంటే మెల్లమెల్లగా ఇది ఇది చూడండి, మనం ఫస్ట్ ఫస్ట్ లెవెల్ ఏముంది, ఇంద్రియ తృప్తి కోసము మనం ఏదైతే పని చేస్తున్నామో అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక ఇంద్రియ తృప్తి కాకుండా కొంచెం బయట వాళ్ళ గురించి ఆలోచించడము, సమాజం కోసం ఆలోచించడము, ఇంకా మన దేశం కోసము. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇస్తే మిలిటరీ వాళ్ళు దేశం కోసం వాళ్ళు వెళ్తారు ఎక్కడెక్కడికో, ఆ, యుద్ధ యుద్ధము అలాంటివి, ఫ్యామిలీకి మొత్తం దూరంగా ఉండి దేశం కోసం వాళ్ళు పోరాడతారు. సో ఇంకా వాళ్ళు ఆ, ఇంకా హయ్యర్ లెవెల్ అన్నమాట. మనం ఇలా లెవెల్స్ లాగా ఆలోచించుకుంటే సో సమాజం కోసం. అలానే మనం నెక్స్ట్ ఇంకా కొంచెం హయ్యర్ లెవెల్ పోతే మొత్తం భూమి కోసం లైక్ టువర్డ్స్ నేచర్, కాజెస్ ఆఫ్ నేచర్, అలా కూడా కొంతమంది ఉంటారు కదా. పొల్యూషన్ వాటి గురించి వాళ్ళు ట్రై చేస్తుంటారు. దాని తర్వాత ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్ పోతే ఈ భూమికి ఎందుకు మనం లిమిట్ అవ్వాలి, స్వర్గలోకాలు. స్వర్గలోకాలు దేవతల కోసం మనం ఏం చేయగలుగుతాం, అవే ఈ యజ్ఞాలు. సో ఒక యాక్చువల్గా ఏంటంటే మొత్తం భౌతిక సృష్టిలో ఈ సృష్టి క్రియేట్ చేసినప్పుడు భగవంతుడు మనకు ఒక ఒక ప్రాసెస్ అన్నది ఇచ్చాడు, అదే యజ్ఞం అన్నమాట. యజ్ఞము అంటే ఏంటి, ఇప్పుడు దేవతలు చాలా, దేవతల నుంచి మనం చాలా లాభాలు తీసుకుంటున్నాం. పొద్దున పొద్దున మనం సూర్య భగవానుడు వస్తాడు మనకు, కాంతినిస్తాడు. ఇంద్రుడు ఏం చేస్తాడు, మనకు వర్షాన్ని ఇస్తాడు. మనకెన్నో జలాశయాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి. సో దేర్ ఆర్ మెనీ హయ్యర్ పవర్స్. మన మన మనం ఒక్కరమే కాదు, మనం ఒక్కరమే ఉండలేము ఈ సమాజంలో. ఒక హయ్యర్ పవర్ మనకు ఎప్పుడు మనకు సపోర్ట్ చేస్తుంది. గాలి ఉంది మనకు, సో వాయుదేవుడు ఉన్నాడు గాలిని కంట్రోల్ చేయడానికి. అలా రకరకాలుగా దేవతలు ఉన్నారు స్వర్గలోకంలో, ఇంకా మనం ఉన్నాం భూలోకంలో. సో భగవంతుడు దేవతల్ని కూడా సృష్టించాడు, మనల్ని కూడా సృష్టించాడు, ఇంకా ఈ యజ్ఞం అన్న సిస్టమ్ని ఇచ్చాడు మనకు. ఎలా మ్యూచువల్ కోఆపరేషన్తోని మనం బ్రతకడానికి. అంటే మనం యజ్ఞాల ద్వారా ఏం చేస్తాం, ఇప్పుడు మనకు ఆఫీస్లో ఎలానైతే మనం పని చేస్తే శాలరీ వస్తుందో, ఈ యజ్ఞం ద్వారా ఏంటంటే మనం కొన్ని అర్పిస్తాము ఆ ఆ హయ్యర్ పవర్ దేవతలకు. సో అవి ఆ యజ్ఞం ద్వారా అగ్ని ఒక వయా మీడియా లాగా అన్నమాట. సో అగ్ని ద్వారా అవి ఏంటంటే దేవతలకు పోతాయి. మళ్ళీ ఆ దేవతలు మనకు ఏదో ఒకటి ఇస్తారు, ఇట్లా లైట్ కానీ రెయిన్ కానీ, ఇట్లా వర్షము, గాలి, వెలుతురు, ఇవన్నీ దేవతల ద్వారా మనకు వస్తున్నాయి. సో ఇదేంటంటే ఒక మ్యూచువల్ కోఆపరేషన్ అన్నట్టు. ఈ సిస్టమ్ని మనకు ఇచ్చారు భగవంతుడు. కానీ ఇక్కడ ఏముందంటే, ఒకటి మనం ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఒక చెట్టు ఉందనుకోండి, ఒక చెట్టు, ఆ చెట్టుకి మనము ఆ, ఇట్లా రూట్స్, వేర్లకు నీళ్లు పోస్తే అది బెటరా, లేకపోతే ఆకులకు? ఈ ఎగ్జాంపుల్ భువన మాతాజీ కూడా చెప్పారు తన క్లాస్లో, మీకు గుర్తుందో లేదో. ఆ, సో గుర్తుంది ఆకులు, మాతాజీ. అవును. ఆకులు లేకపోతే పండు, దానికి ఆ, అలా వాటర్ ఇస్తే అది బెటరా, ఏది బెటర్? వేళ్ళకు ఇస్తే బెటర్ వేర్లకు మాతాజీ. ఇస్తే బెటర్. సో ఇక్కడ కూడా మనకు ప్రభుపాదుల వారు తన భాష్యంలో చెప్తున్నారు. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నారు, యజ్ఞాలకి అగేన్స్ట్ ప్రభుపాద్ ఇట్లా మరి వేదాల్లో రాసున్నది కదా ఇవన్నీ అని అంటే కాదు. ఎందుకు
నేను సో ఇక్కడ ఏం చెప్తున్నారు, వేర్లకు ఎలాగైతే నీళ్లు ఇస్తే అది బెస్ట్ ప్రాసెస్, అలాగే మనం చేసే యజ్ఞాలన్నీ కృష్ణుడికి అర్పిస్తే అది ఆటోమేటికల్గా అందరి దేవతలకు రీచ్ అయిపోతుంది. సో అది ఆ పాయింట్ చెప్తారు ఇక్కడ కృష్ణ భగవద్గీత మన భాష్యంలో. సో ఇక్కడ ఈ పాయింట్ని మనము చాలా యాంగిల్స్ ఉన్నాయి దీన్ని అర్థం చేసుకోవడానికి. ఒకటి ఏంటంటే ఆ, ఇప్పుడు మనం చేసే యజ్ఞాల గురించి కూడా మనము ఆలోచిస్తే, ఇప్పుడు యజ్ఞాలు మనం ఎలా చేస్తున్నాము, యజ్ఞం చేయాలంటే వేదాలలో చాలా రకాల రకాల నియమాలు ఉన్నాయి దానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ప్యూర్గా ఉన్నాయి అన్ని మనకు దొరికేటి. ఆ మనం వాడాలనుకున్న నెయ్యి ప్యూర్గా లేదు. ఇంకా పండితులు వాళ్ళు మంత్రోచ్చారణ ఎంతవరకు కరెక్ట్గా చేస్తారో చేయరో అంత శుద్ధ పండితులు కూడా లేరు. అంత ఇప్పుడు యాక్చువల్గా మనం రామాయణంలో చదివితే అక్కడ యజ్ఞం అంటే ఎంత కాంప్లికేటెడ్గా వివరించారో చెప్పాలంటే, ఒక 4 లేయర్స్లో రకరకాల పండితులు కూర్చుంటారు. ఒకరు మంత్రోచ్చారణ చేస్తారు, నెక్స్ట్ స్టెప్లో కొంతమంది వింటుంటారు వాళ్ళు కరెక్ట్గా ఉచ్చారిస్తున్నారా లేదో అనేసి, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా వాళ్ళు వేరే ఏవో పనులు చేస్తుంటారు. అలా కాంప్లికేటెడ్ ఉంటుంది యాక్చువల్గా, చాలా పెద్ద లెవెల్లో జరగాలి యాక్చువల్గా యజ్ఞం అంటే. మనం ఏదో చేస్తున్నాము ఓకే, ఏం చేయకుండా ఉండడం కంటే అది చేయడం బెటర్. కానీ ఈ యుగానికి ఇప్పుడు మనకున్న ఫెసిలిటీస్కి యాక్చువల్గా అది బెస్ట్ ప్రాసెస్ కాదు. ఆ అలాంటి యజ్ఞాలు, ఎందుకంటే దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉన్నాయి. దానికి కావలసిన వస్తువులు అవన్నీ అంత ప్యూర్గా ఇప్పుడు అవైలబుల్ లేవు మనకు. సో ఆ ఆ మెథడ్లో వెళ్ళాలంటే మనకు కష్టం. సో అందుకని మనకు ఈ కలియుగంకి ప్రిస్క్రైబ్ చేసిన ఇది ఇది జస్ట్ ఇస్కాన్ వాళ్ళు ఏదో గాలికి చెప్పింది కాదండి. ఇది కలి సంతలి ఉపనిషత్తులో బ్రహ్మదేవుడు చెప్తారు ఈ విషయము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే రామ రామ హరే హరే, ఈ రామ. మంత్రంని ఇస్తారు. ఇది షోడశకత్ నామ్నాం కలి కల్మష నాశనం. సో కలియుగంకి ఆ కలియుగం కోసం స్పెషల్గా ఈ మంత్ర సూటబుల్. దీన్ని ఏమంటారు, జపయజ్ఞం అంటారు. భగవద్గీతలో కూడా మనకు వస్తుంది, యజ్ఞానం జపయజ్ఞోస్మి. యజ్ఞాలన్నిటిలలో నేను ఆ, జపయజ్ఞంని అంటే తర్వాత 10th చాప్టర్లో అనుకుంటాను రకరకాలుగా వివరిస్తుంటారు. పర్వతాలన్నిట్లలో నేను మేరు పర్వతంని, అలా అన్ని అంటే బెస్ట్ ఆఫ్ పక్షులన్నిట్లలో నేను గరుడాని, అలా కృష్ణ వర్ణించుకుంటూ యజ్ఞంకి వచ్చేసరికి నేను జపయజ్ఞంని అని చెప్తారు. సో ఇది బెస్ట్ యజ్ఞము ఎస్పెషల్లీ ఈ కలియుగంకి అన్నమాట. సో మనము ఈ ఎందుకంటే ఈ యజ్ఞము ఇలా ఎక్స్టర్నల్ థింగ్స్ మీద డిపెండ్ అయ్యి లేదు. దీనికి కావాల్సింది మనము ఏమైతే ఇవ్వాలో అది మన మన చేతుల్లోనే ఉంది. మనం కాన్సన్ట్రేషన్తో జపం చేయాలి. కష్టమే కానీ ఇట్ ఈస్ పాసిబుల్, సాధన ద్వారా ఇది పాసిబుల్. కానీ ఈ యజ్ఞాలకు ఏంటంటే మనం ఎక్స్టర్నల్ థింగ్స్ చాలా వాటి మీద డిపెండ్ అవ్వాలి కదా, అవి అవును మన మరి. కంట్రోల్లో లేవు. సో అందుకని ఈ పాయింట్ని ప్రభుపాదు వారు హైలైట్ చేస్తున్నారు ఈ యజ్ఞం. సో మనం ఏ పని చేసినా కానీ, ఇప్పుడు నేను హైరార్కీ గురించి చెప్తుండే, సో ఇవన్నీ చేయడం కూడా ఇంకా దేవతలకు కూడా చేయడము కన్నా అంటే బెస్ట్. ఇవన్నీ మంచివి కాదని కాదు, ఇవన్నీ ఖచ్చితంగా మంచి పనులే. కాకపోతే ద బెస్ట్ థింగ్ ఏంటంటే అది కృష్ణుడికి సేవ అందించడం. మనం కృష్ణుడికి సేవ అందిస్తే ఆటోమేటికల్గా అన్ని అందరికీ ఆయన ఆయన ఏం కావాలో అందిస్తాడు. అది ఆ, కృష్ణుడు సెటప్ చేసిన ఒక ప్రాసెస్ అన్నమాట. సో అంటే ఇట్ ఈస్ ఆల్ కనెక్టెడ్. మనకు అర్థం కాకపోవచ్చు, మనకు అనిపిస్తుంది కృష్ణుడికి భక్తి చేస్తే అన్న ఆటోమేటికల్గా అలా ఎలా అవుతాయి ఏంటిది అనేసి. కానీ నిజంగానే మనం హిస్టరీలో చూసుకుంటే ఎప్పుడైతే భగవద్భక్తులు రాజులుగా ఉండేనో వాళ్ళు ఇవి మనం ఇంకా కొంచెం డీటెయిల్గా ముందు కూడా చర్చిస్తాము. వాళ్ళు ప్రజలని ఆమ్, భక్తి చేయడానికి ఎప్పుడైతే ప్రోత్సహించాలో వాళ్ళ రాజ్యంలో ఆటోమేటిక్గా అన్నీ ఫ్లరిష్ అయ్యాయి. ఆవులు మంచిగా ఉండేటి, పంటలు బాగా పండేటివి. సో ఆటోమేటిక్గా ఆ ప్రోగ్రెస్ అనేది మనకు కనిపించేది మనకు ఇంతకు ముందు కూడా రాజుల కాలంలో మనం చూసుకుంటే.
సో అది ఒక పాయింట్ అన్నమాట, ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో ప్రభుపాదుల వారు ఫోకస్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కర్మ, తదర్థం కర్మ కౌంతే. సో కర్మ ఇక్కడ మనం కర్మ గురించి డిస్కస్ చేసుకుంటే మనకు మూడు రకాల కర్మలు ఉంటాయండి. మూడు రకాల కర్మలు. ఒకటేమో నార్మల్ కర్మ. ఈ కర్మ అన్న వర్డ్కే మనం చాలా రకాల మీనింగ్స్ తీయొచ్చు. 5-6 రకాల మీనింగ్స్ ఉంటాయి. ఈ రోజు కంటెక్స్లో మనం చూసుకుంటే కర్మ అన్న అన్న దానికి ఒక మీనింగ్ మనం ఏమిటంటే ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్. అంటే మనం వేదాల వేదాల ప్రకారంగా మన బాధ్యత, మన డ్యూటీ ఏమున్నది, ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్. దీన్నే లేకపోతే వర్ణాశ్రమ ధర్మ అంటారు. అంటే మనం మనం ఏంటి, ఒక బ్రాహ్మణుడు, క్షత్రియ, వైశ్య, శూద్ర, లేకపోతే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. ఇవి వర్ణాలు, ఆశ్రమాలు. 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు. సో ఎవరెవరిది ఏమేమిటి కర్తవ్యం, అది అది ఒక కర్మ. అది కర్మ అని అనుకోవచ్చు మనం. లేకపోతే దీన్ని ఒక మంచి కర్మలాగా కూడా తీసుకోవచ్చు. ఇది ఒక రకమైన కర్మ. రెండో రకమైన కర్మ ఏంటంటే వికర్మ. వి వికర్మ అంటే వేదాల్లో ఏదైతే ఉందో దానికి అగేన్స్ట్గా పోయి ఎవరైతే ఏదైనా చేస్తారో అది వికర్మ, రెండో కర్మ. మూడో కర్మ ఏంటంటే అకర్మ. అకర్మ అంటే ఏ కర్మ ద్వారా అయితే మనకు పుణ్యం కూడా రాదు, పాపం కూడా రాదు. అంటే కృష్ణుడి కోసం చేసే కర్మ. ఇక్కడ చూడండి ఏమంటున్నారు ఈ శ్లోకంలో కృష్ణ, ముక్త సంగ సమాచార అంటే బంధాల నుంచి నువ్వు విముక్తుడవైతావు కదా. అదే ఎలాంటి బంధనాలు అనేవి ఉండవు. ఈ విష్ణు కోసం లేదా యజ్ఞం కోసం నువ్వు కర్మ చేస్తే ఈ బంధన ద్వారా విముక్తుడివి అవుతావు అని చెప్తున్నారు. ఇక్కడ మనం చాలాసార్లు మన మన నార్మల్ టెండెన్సీ ఎలా ఉంటుంది అంటే మంచి కర్మలు చేస్తే, అంటే ఒక పుణ్యకర్మలు చేస్తే మనము స్వర్గంకి వెళ్తాము, పాపకర్మలు చేస్తే మనము నరకానికి వెళ్తాము. ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఈవెన్ వేరే మతాల్లో కూడా ఇదే ఫిలాసఫీ ఉంది. అంటే వాళ్ళు వాడే వర్డ్స్ వేరే, జహన్నుం అలా అంటారు ఇట్లా ముస్లిమ్స్ అయితే, లేకపోతే హెల్, హెవెన్ అంటారు క్రిస్టియన్స్. సో బట్ కాన్సెప్ట్ అదే, పుణ్యకర్మలు చేస్తే మనం స్వర్గంకి వెళ్తాము, పాపకర్మలు చేస్తే మనం నరకంకి వస్తాము, నరకంకి వెళ్తాము. సో ఆ, ఇది ఉంది. కానీ వాళ్ళ వేరే మతాల్లో ఏంటంటే అక్కడి వరకే ఆగిపోతుంది. అంటే ఈ హెవెన్, హెల్ ఇవేంటంటే అది ఎప్పటికీ అది శాశ్వతమైన పొజిషన్ అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ శాస్త్రాల్లో. అక్కడి వరకే ఉంది వాళ్ళ బుక్స్లలో, బైబిల్లో, ఖురాన్లో. కానీ మన సనాతన ధర్మంలో ఏంటంటే ఇవి రెండు కూడా పర్మనెంట్ కావు. మనం ఈ పాయింట్ ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసుకున్నాము. ఈ మన పుణ్యకర్మ అకౌంట్ బ్యాలెన్స్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు ఉంటాము. ఎంత పుణ్యం చేసామో అంత కాలం వరకు అక్కడ ఉంటాం. మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. నరకంకి వెళ్ళినా కానీ మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. మళ్ళీ మన కర్మ అనుసారంగా మనకు ఎలాంటి శరీరం వస్తుందో కూడా తెలీదు. సో మళ్ళీ మనం భూమి మీదకి వస్తామా. సో దీనివల్ల ఏమవుతుంది, పుణ్యకర్మలు కూడా మనల్ని ఈ చక్రంలో బంధిస్తున్నాయి, పాపకర్మలు కూడా మనల్ని చక్రంలో బంధిస్తున్నాయి. ఇదే బంధన. సో పుణ్యకర్మలు చేస్తే మంచిది, పాపకర్మలు చేస్తే మంచిది కాదు. ఇది ఒక లెవెల్. కానీ రెండు కూడా ఒక విధంగా చూస్తే మంచివి కావు. ఎందుకంటే రెండిటి వల్ల కూడా మనం ఈ భౌతిక మళ్ళీ జగత్తులోనే బంధింపబడుతున్నాము. మరి దీని నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? ఈ బంధన నుంచి బయటకు రావాలంటే మనం ఈ యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర, యజ్ఞం కోసం అంటే కృష్ణుడి కోసం చేయవలసిన కర్మలు. ఈ కర్మల్ని అకర్మ అంటారు. ఈ అకర్మలు చేస్తే అప్పుడు మనకు ఎలాంటి బంధన అనేది ఉండదు. ఇది ఆ బంధన లేకుండా పని చేయడం అంటే ఈ యజ్ఞార్థాత్. సో ఈ 3 రకాల కర్మలు: కర్మ, వికర్మ, అకర్మ. సో ఇక్కడ అకర్మ గురించి చెప్తున్నారు. ఈ కాన్సెప్ట్ కూడా మనకు ముందు ముందు శ్లోకాల్లో వస్తుంది. సో ఆమ్, ఇదండి ఈరోజు శ్లోకము. ఆ, సో ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఈరోజు డిస్కస్ చేసిన దాంట్లో?
లేవు మాతాజీ. క్లియర్ ఉంది కదా ఈ 3 రకాల కర్మలు. ఇంకా ఆ, అదే మీ- హెవెన్ హెల్ అంటే స్వర్గము నరకము. నేను యాక్చువల్గా ఒక పిక్చర్ డౌన్లోడ్ చేశాను లోకల్ చూపించడానికి, కానీ అది ఇప్పుడు ఓకే ఇప్పుడు లేదు నా దగ్గర. నేను తర్వాత క్లాసెస్లో ఎప్పుడైనా అసలు మొత్తం భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం